హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 23. అసలతను అలా చెప్తూ ఉంటే అతని వైపే చూస్తూ ఉంది ఊర్వి. ఇక నేను వదలను. ఇప్పుడు నాతో తీసుకువెళ్ళడానికే వచ్చాను పద అని ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు కదులుతాడు రాజు. అతని వెంట రాని ఆమె అడుగులాగి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏ భావం లేకుండా అతన్ని చూస్తూ ఉంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని సూటిగా అడుగుతుంది. ఆమెనే చూస్తూ నీ కోసం వెతుక్కుంటూ వస్తే నువ్విక్కడ ఉన్నావని నా మనుషుల ద్వారా తెలుసుకుని వచ్చాను. అంటే ఈ మీటింగ్ నేనిక్కడ ఉన్నానో లేదో అని పెట్టించావా? అని అడుగుతుంది. ఊర్వి అవును క్యూటీ. ఎందుకు నా కోసం అంతలా వెతికించడం? నీకు మా డాడీకి మధ్య ఉంది కేవలం బిజినెస్ విషయాలు మాత్రమే. అయినా వాటి గురించి మీకన్నీ సెటిల్ అయ్యాయి కదా! మా ఆఫీస్‌ని అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా వాళ్ళు. ఇంకా మీకేం పని నాతో అంటుంది ఊర్వి. ఆమె ఎలా అంటుంటే రాజ్‌కి మనసు ఏదోలా ఉంటుంది. ఒక్కొక్క మాటని పలుకుతూ మీరు ఇక్కడికెందుకు షిఫ్ట్ అయ్యారో తెలుసుకోవచ్చా? అది కూడా ఉన్నవన్నీ అమ్ముకుని, నీ ప్రొఫెషన్స్‌ని వదిలి, అసలు నీకు సంబంధమే లేని జాబ్ చేస్తూ ఉన్నావు. మీ అమ్మ, నాన్న ఎక్కడ? నేను అతనితో మాట్లాడాలి. కొన్ని విషయాలు మిగిలిపోయాయి మా బిజినెస్‌లో అని అంటాడు. అతను అన్నదానికి తనకేం చెప్పాలో తెలియక, నేను మా ఫ్యామిలీ షిఫ్ట్ అవుతుంటే యాక్సిడెంట్ అయ్యి, ఆ ప్రమాదంలో మా అమ్మ, డాడీ చనిపోయారు అని కంటి నిండా నీళ్లతో చెప్తుంది ఊర్వి. ఆమె అలా చెప్పగానే రాజ్‌కి ఒక్క క్షణం తను ఏం విన్నాడో అర్థం కాలేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ చనిపోతే ఒక చిన్న న్యూస్ కూడా లేదు. పైగా పోలీస్ వాళ్ళకి కూడా తెలీదా? లేక కావాలనే చెప్పలేదా? సంథింగ్ ఏదో జరుగుతుంది కోల్‌కత్తాలో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఊర్విని ఒకసారి పైనుండి కిందకి చూస్తాడు. పెళ్ళైన ఆనవాలు ఏమీ కనిపించలేదు. మరి నేను చూసిన సర్టిఫికేట్ అని పరివిధాలుగా అతని మనసులోనే ఆలోచన చేస్తూ ఉంటాడు. రాజు నుండి ఎటువంటి సౌండ్ లేకపోవటం. రాజ్ అని మొదటిసారిగా అతన్ని పేరు పెట్టి పిలుస్తుంది ఊర్వి. ఆమె నోటి నుండి అతని పేరు, అది కూడా పూర్తిగా కాదు. ఎంతో దగ్గర వాళ్ళు మాత్రమే పిలిచే పేరుతో అతని మనసు గాల్లో తేలిపోతూ ఉంది. అతనికి పేరు అతనికే కొత్తగా వినిపిస్తూ ఉంటే, మళ్ళీ ఆమె నుండి అతని పేరు వినడం కోసం ఆ పిలుపు వినిపించినా కూడా విన్నట్టే ఉంటాడు. అతని నుండి సమాధానం లేకపోయేసరికి మళ్ళీ రాజ్ అని కొంచెం గట్టిగా కోపంగా పిలుస్తుంది. ఆమె కళ్ళల్లో కోపాన్ని చూస్తూ ఆ అంటూ ఆమెను చూస్తాడు. నీ ప్రశ్నలయిపోతే నేను వెళ్తా. ఎక్క ఎక్కడికి వెళ్ళేది? నిన్ను వదిలేదే లేదు. నీకు 2 సంవత్సరాల ముందే చెప్పాను. నువ్వు నాకు కావాలి అని. నువ్వు నాకే సొంతం అని. నువ్వు నన్ను వదిలొచ్చేస్తే నేనెలా ఊరుకుంటా అనుకున్నావు? ఆ! అని ఆమెనే సూటిగా చూస్తూ అంటాడు. అతని మాటలకి ఏ మాత్రం భావం లేకుండా చూస్తూ, నేను కూడా నీకు చెప్పాను. నాతో పెట్టుకోకు అని అంటున్న ఆమె దగ్గరకు వచ్చి ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అంటాడు. చాలా అంటే చాలా సీరియస్‌గా. అతని వాయిస్‌లో వచ్చిన తేడాకి, అతని కళ్ళల్లో కోపానికి ఏదైతే అదే అయిందని అవును అంటుంది. అలా చెప్తే ఆమె గురించి ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానేస్తాడు అని. అయ్యో! పిచ్చి ఊర్వి. ఆ వర్షార్థం ఉండి నీకు కూడా పిచ్చి కొంచెం పట్టినట్టే ఉంది. అసలు నీకు బాబు గురించి తెలీదు. ఆ రేఖ బేబీని అడుగు చెప్తుంది. ఆమె చెప్పిన సమాధానం వింటూనే అతని కళ్ళు మూసుకుంటాడు గట్టిగా. సాధ్యమైనంతగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. పెళ్లి కూడా అయిపోయిందా? అంటాడు. అతడు ఆమె చెప్పేదే వింటున్నాడు. లేదు అంటుంది. అంతే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ, అసలు అమ్మాయిలంటేనే చిరాకు నాకు. నిన్ను చూసిన క్షణం ఆ రోజు నేనింకా మర్చిపోలేదు. నీ నవ్వు నన్ను పూర్తిగా నీ వశం చేసింది. అందుకే నేను నీతో ఆ రోజు అలా మాట్లాడ్డాను. నువ్వు నాకు కావాలి అంతే. దానికోసం నేనేమైనా చేస్తాను. నువ్వు చెప్పిన ప్రేమ నిజమో కాదో నాకు తెలీదు. బట్ నీకు పెళ్లయినా సరే నిన్ను మాత్రం వదలను. నిన్ను నాతో ఉండేలా చేస్తాను. ఇంకో 2 రోజుల్లో చూస్తూ ఉండు అని కోపంగా వెళ్ళిపోతూ డోరు దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతన్నే ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె వైపు చూసి ఐ లవ్ యూ అని చెప్పి పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి ఆమె అతనన్న మాటల నుండి తేరుకోలేక అలాగే నిలబడిపోతుంది ఊర్వి. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ వినబడి ఉలిక్కిపడి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏమాత్రం కంగారు లేకుండా. హా! అయ్యగారు వస్తున్నానని అతను చెప్పేది వినకుండానే ఇక కిందకి వెళ్తుంది. బయటికి వచ్చి లిఫ్ట్‌లో కిందకి వెళ్ళటానికి ఎక్కి బటన్ ప్రెస్ చేస్తాడు రాజ్ కూడా.
అప్పుడే పార్కింగ్ ఏరియాకి వెళ్ళడం కోసం లిఫ్ట్ దగ్గర నిలబడి ఊర్వికి కాల్ చేసుకుంటూ తెరుచుకున్న లిఫ్ట్‌లో పక్కన ఉన్న అతన్ని గమనించుకోకుండా ఊర్వి మాటలపై ఫోకస్ పెట్టి వినుకుంటూ లోపలికి వస్తాడు. ఆమె పెట్టేయగానే చిన్నగా నవ్వుకుంటూ ఫోన్‌పై ఉన్న ఊర్వి ఫోటోని చూస్తూ ఉంటాడు. ఆయు లోపలికి వచ్చినప్పటి నుండి తననే గమనిస్తూ ఉన్న రాజ్‌కి అతని స్క్రీన్‌పై ఊర్వి పిక్ చూడగానే కోపంగా ఆయువుని చూస్తూ పిడికిలి బిగించి "నీకు తనెవరో తెలుసా?" అంటాడు. ఆయు ఆ మాటకి పక్కకి చూస్తాడు. అప్పటి వరకు తన బంగారుని చూసుకోకుండా ప్రపంచాన్నే మరిచిన అతనికి రాజ్ గొంతు చిరాగ్గా అనిపించి ఒక్కసారిగా పక్కకి చూస్తాడు వాయువు. అతన్ని చూస్తూ "నా ప్రాణం" అంటాడు. అతని సమాధానానికి కోపంతో "తను నాది. వద్దు వదిలేయ్" అంటాడు. చిన్న స్మైల్‌తో చూస్తూ అది జన్మలో కాదు. ఇక తను పుట్టిన ప్రతి జన్మలోని తన కోసం, తనని ప్రేమించడం కోసమే పుడుతూ ఉంటాను. నా బంగారుని నా నుండి ఎవరూ వేరు చేయలేరు" అంటాడు వాయువు. "తన కోసం ఎంత దూరమైనా వెళ్తావా? నీ నుండి దూరం చేసి తనని నాతో పాటే తీసుకువెళ్ళిపోతా" అంటాడు రాజు. ఆయువుకి తన బంగారుని తన నుండి వేరు చేస్తా అని రాజు అనగానే ఆ మాట అతను తట్టుకోలేనట్టుగా ఒక్కసారిగా ఆయువు రాజు కాలర్ పట్టుకున్నాడు. ఒకరికొకరు సమాన ఎత్తులో ఉండి ఒకరి కళ్ళల్లోకి ఒకరు కోపంగా చూసుకుంటూ "ఆ ఆలోచన కూడా రానివ్వకు." ఇక అంతే బేస్ వాయిస్‌తో ఆయువు. ఇక ఒక్కసారిగా లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఇక అటు ఆయు బాడీగార్డ్సు, ఇటు రాజ్ బాడీగార్డ్సు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇద్దరికిద్దరు సమాన ఉజ్జులే. కోపంగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటున్నారు. రాజ్ కోపంగా "నేను నా క్యూటీని వదలనుగాక వదులుకోలేను. తన కోసం ఎంత దూరమైనా అవతలివాడు ఎంతటి వాడైనా సరే తనని తీసుకుని వెళ్తా. చూస్తూ ఉండు." ఆయు కూడా అంతే కోపంగా "అది నీ వల్ల కాదు. నా నుండి నా బంగారుని వేరు చేయడం అంటే అది నేను నా ప్రాణాలు విడిచిన తర్వాత మాత్రమే. తన పేరు కాదు కదా! తన ఆలోచన కూడా రానివ్వకు. చంపేస్తా. తనకి దూరంగా ఉండు. తను నాది. తను నా సొంతం. తను నా సొత్తు మాత్రమే. నా ప్రాణం" అని ఒకరికొకరు కొట్టుకోవటానికి వెనకడుగు వెయ్యకుండా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ బాడీగార్డ్స్‌కి చెమటలు పడుతున్నాయి. అసలు ఎవరిని ఆపాలో కూడా వాళ్ళకి తెలియడం లేదు. అసలు అంత ధైర్యం కూడా లేదు ఎవరికీ కూడా. వాళ్ళల్లో వాళ్ళు మొహాలు చూసుకుంటూ నీళ్లు నములుతున్నారు. ఏం చెయ్యాలో తోచక. ఇంతలో ఆయువుకి తన బంగారు వస్తున్నానని చెప్పింది గుర్తుకు వచ్చి, తను వచ్చే టైంకి అక్కడంతా క్లియర్ చేయాలి అనుకుని రాజ్‌ని విడిచిపెట్టి కోపంగా చూసుకుంటూ తన కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక రాజ్ కూడా తన బాడీ గార్డ్స్‌తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా. ఆయు డింపుల్‌ని తన కార్‌ని ఫాలో చేయమని ఇంకో కార్‌లో డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని ఊర్వి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక అలా ఒక 5 నిమిషాల తర్వాత ఊర్వి వచ్చి ఆయు కార్‌లో కూర్చోగానే అతను లోపల బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని అణిచిపెట్టి బయటికి నార్మల్‌గా ఉంటూ మౌనంగా కార్‌ని విల్లా వైపు పరుగులు పెట్టించాడు. ఊర్వికి కూడా మనసంతా ఏదోలా ఉంది. రాజ్ మాట్లాడిన మాటల గురించే ఊర్వి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి తాగింది ఫుల్‌గా ఎక్కువయ్యి రాజ్ వాళ్ళకి ఊర్వి గురించి సగం దిగిన మత్తులో చెప్పి రాత్రి ఆమెని తీసుకువచ్చిన అతను పబ్‌కి ఆమెని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఈషాకి ఆమె కారు కనిపించగానే తీసుకువచ్చిన అతనితో "హేయ్! నువ్వెళ్ళిపో. నేను నా కార్‌ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా" అని అని వెళ్ళి ఆమె వ్యాలెట్‌లో ఉన్న కీస్ తీసుకుని కారు వైపు నడిచింది. "వద్దు మేడం. నేను అడ్రెస్ చెప్తే నేను తీసుకుని వెళ్తా" అని అంటున్నా వినకుండా తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకీరోజు ఎవడికో ఊడింది అనుకుంటూ అతను కూడా వెళ్ళిపోయాడు. ఈషాకెందుకో బాగా హెడేక్ వస్తుంది. ఎదురుగా ఉన్నవన్నీ కూడా తనకి రెండు రెండుగా కనిపిస్తూ ఉంటే ఆగి ఉన్న ఆటోని మన పాప గుద్దేసింది. ఒక్క కుదుపుతోనే కారు ఆగడంతో ఇంటికి వచ్చేసాం అనుకుని కారు స్టీరింగ్‌పై స్పృహ కోల్పోయి పడిపోయింది ఈషా. అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. రాత్రి నుండి మేనకోడలి మాట్లాడకపోవడంతో దేవయాని కాల్ చేసింది. ఈషాకి ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ ఆ ఫోన్ చూసి లిఫ్ట్ చేసి విషయం చెప్పాడు. ఇక తాగి యాక్సిడెంట్ చేసిందని వాళ్ళ ఆయనకి తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ఈషాని తిట్టుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది దేవయాని. మరి తప్పదు కదా! కొద్దిసేపటి ప్రయాణం తర్వాత
వెళ్ళ పోర్టుకోలో కారు ఆగగానే ఆయు ఫాస్ట్‌గా కారు దిగి లోపలికి వెళ్ళాడు. ఊర్వి కూడా ఆయు వెనకాలే వెళ్ళింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.